కమర్షియల్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మరోసారి తన మార్క్ కథతో చేసిన సినిమానే భీమా. ఇందులో ఆయన 2 పాత్రల్లో కనిపించారు. సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న గోపిచంద్కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, స్థల పురాణంలో ఉన్న మహేంద్రగిరిలో జరిగే కథ ఇది. పరశురామ క్షేత్రం కొలువైన ఆ ప్రాంతంలో భవానీ అంటే ముఖేష్ తివారీ ముఠా ఎన్నెన్నో అరాచకాలు చేస్తుంటుంది. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు అడ్డొచ్చిన పోలీసులను సైతం అంతం చేస్తుంటుంది. అలాంటి ప్రాంతానికి భీమా ఎస్ఐగా వస్తాడు. అంటే మన హీరో గోపిచంద్ వచ్చి రాకతోనే భవానీ ముఠా ఆట కట్టించేందుకు నడుం బిగిస్తాడు. అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకువెళ్తున్న ట్యాంకర్లపై నిఘా వేస్తాడు. ఈ ట్యాంకర్లో జోలికి ఎవరొచ్చినా అసలు ఊరుకొని భవానీ ఏం చేశాడు, అసలు ఆ ట్యాంకర్లో దాగిన రహస్యం ఏంటి, భవానీని ముందు పెట్టి వెనుక భాగవతం నడిపిస్తున్న ఓ పెద్ద మనిషి కథ ఏంటి, పరశురామ క్షేత్రం మూతపడడానికి ఈ ముఠాకి ఉన్న సంబంధం ఏంటి, ఈ క్షేత్రంలో తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయా లేదా అనేది సినిమాలోని కథాంశం. ఎలా ఉందంటే, పోలీసు కథలు మాస్ పాత్రలు గోపిచంద్ కొత్తేమీ కాదు. పురాణ నేపథ్యంతో ఫ్యాంటసీ అంశాలతో ముడిపెడుతూ కథను మలించిన విధానమే ఈ సినిమాకు ప్రత్యేకత. ఆ అంశంతో కథలో కొత్తదనం వచ్చినా దర్శకుడు మళ్ళీ అదే పాత ఫార్ములా సన్నివేశాలతో సినిమాను తీయడంతో ఆసక్తి కనిపించదు. పరశురామ క్షేత్రంలో స్థల పురాణంతో మొదలయ్యే ఆరంభ సన్నివేశాలు ఈ కథలో ఏదో ఉందని ఉత్సాహం రేకెత్తించింది. హీరోయిన్ పాత్రలు తెరపైకి రాగానే సాదాసీదాగా మారిపోతుంది. ముఖ్యంగా భీమా, విద్య, మాళవిక శర్మ లవ్ ట్రాక్ అల్లిక ఏమాత్రం నచ్చలేదు. కామెడీ కోసం అన్నట్లుగానే మలిచిన ఆ సన్నివేశాలు అటు నవ్వించలేక ఇటు హీరోయిన్ల మధ్య ప్రేమను బలంగా ఆవిష్కరించలేక ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. భవానీ ముఠాను ఎదిరించే సన్నివేశాలు కూడా మరీ పాత సినిమాలా గుర్తు చేసేవి. ట్యాంకర్ల నేపథ్యంలో వచ్చి సన్నివేశాలతో అసలు కథ మొదలవుతుంది. అప్పటిదాకా కాలక్షేపం వ్యవహారమే తప్ప ఎక్కడ సీరియస్నెస్ కనిపించలేదు సినిమాలు. ఇంకా ఇంటర్వ్యూలకు ముందుకు వచ్చే పోరాట ఘట్టాలు మరియు సెకండ్ హాఫ్పై ఆసక్తి పెంచాయి. అందుకు తగ్గట్టుగానే గోపిచంద్ కొత్త అవతారంలో సినిమా మొదలవుతుంది. మళ్ళీ అక్కడ కథానాయకుడికి పారు అంటే ప్రియా భవానీ శంకర్కి మధ్య ఓల్ లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఇది మరోసారి ప్రథమార్థంలోని లవ్ ట్రాక్ను గుర్తు చేస్తుంది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదు. గోపిచంద్, నరేష్, వెన్నెల కిషోర్ మధ్య సన్నివేశాలు కాస్త ఉపశమనం కలిగించాయి. హీరో చిన్నప్పటి ఎపిసోడ్, సంజీవని కోసం రవీంద్ర వర్మ చేసే ప్రయత్నాలు, భవానీ ఎన్నుకున్న పెద్ద మనిషి భాగవతం బయటికి రావడం, గుడి నేపథ్యం ఇవన్నీ సెకండ్ హాఫ్లో చూపిస్తారు. లాస్ట్ క్లైమాక్స్లో ముందు వచ్చే అరగంట సినిమా ఆకట్టుకుంది. అక్కడ విజువల్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. మొదటి నుంచి ఇదే ఉత్కంఠతో సన్నివేశాలు తీర్చిదిద్ది ఉంటే సినిమా వేరే లెవెల్లా ఉండేదనిపించేది. ఎవరెలా చేశారంటే, 2 కోణాల్లో కనిపించే పాత్రల్లో గోపిచంద్ నటన చాలా బాగా నచ్చేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఆయన లుక్ చాలా బాగుంది. సరైన సంఘర్షణతో కూడిన సన్నివేశాల్లో ఎంతలా ఒదిగిపోయాడో సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు చాటి చెప్తాయి. అయితే కామెడీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. మాళవిక శర్మ పాత్ర సెకండ్ హాఫ్లో ఆసక్తి పెంచుతుంది. పారు పాత్రలో ప్రియా భవానీ శంకర్ జస్ట్ ఓకే అనిపించేది. నరేష్, వెన్నెల కిషోర్, రఘుబాబు, రచ్చారవి, చమక్ చంద్ర తదితర కామెడీ గ్యాంగ్ ఉన్నప్పటికీ నవ్వులు పెద్దగా పండలేదు. బలమైన విలన్ లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్ చెప్పాలి. కాకపోతే అసలు విలన్ రివీల్ అయ్యే సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి. సాంకేతికంగా సినిమా ఉన్నంతగా ఉంది. రవి ప్రసూర్ నేపథ్య సంగీతం, విజువల్స్ ఓకే అనిపించేది. దర్శకుడు హర్ష మాస్ కథను కొత్తగా చెప్పే ప్రయత్నం బాగున్నా దాన్ని ప్రభావవంతంగా తెరపై చూపించలేకపోయాడు. సినిమా పాజిటివ్ ఏంటంటే గోపిచంద్ నటన, కథలోని పురాణ నేపథ్యం, సెకండ్ హాఫ్, బలహీనతలు ఫస్ట్ హాఫ్. చివరిగా చెప్పాలంటే భీమా 2 పాత్రల్లో గోపిచంద్ చేసినటువంటి హంగామా. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.75 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.